వెల్కమ్ టు ఆది టీవీ. మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రామచంద్ర నాయక్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. చెప్పండి సార్, ఎట్లా చూస్తారు ఇప్పుడు 2 ఏళ్ల పాలన అయిపోయింది తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మరి ప్రజలకు ఇస్తున్న 6 గ్యారెంటీల ముచ్చట కావచ్చు, యావత్ ప్రజలకు అనేక హామీలు ఇచ్చిండు ఈ రేవంత్ రెడ్డి సర్కార్. ఎంతవరకు ఇంప్లిమెంట్ అయినాయి, టోటల్గా ఇంప్లిమెంట్ చేసినాము అని చెప్పేసి ఇక్కడ కాంగ్రెస్ నాయకులు బయట మాట్లాడుకుంటున్న మాటలు, దీన్ని ఎట్లా చూస్తారు? నిన్నటితో రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసి 2 సంవత్సరాలు పూర్తయింది. ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజు 6 గ్యారెంటీలు అమలు చేస్తానని చెప్పిన దాంట్లో ఏ ఒక్కడొక ఉచిత బస్సు తప్ప ఏ ఒక్క హామీని కూడా అమలు పరచలేదనేది ఇవాళ యావత్ తెలంగాణ ప్రజలు చూస్తూ ఉన్నారు. రుణమాఫీ విషయంలో కావచ్చు, రైతు బంధు విషయంలో కావచ్చు, అట్లాగే మహాలక్ష్మి విషయంలో కావచ్చు, 2,000 నుంచి 4,000 పెన్షన్ చేస్తానన్న విషయంలో కావచ్చు, విద్యార్థులకు గ్యారంటీ కార్డు ఇస్తానన్న విషయంలో కావచ్చు, స్కూటీల విషయంలో కావచ్చు, ఏ రంగంలో చూసినా అన్ని వర్గాల ప్రజలకు నిలువెత్తున మోసం చేసి 2 ఏళ్ల పాలనలో ప్రజలకు నయవంచన చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నాడు అంటే అది రేవంత్ రెడ్డి మాత్రమే. ఎందుకు చెప్తున్నానంటే ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల విద్యార్థులు ఇలా గురుకులాల్లో ఇలా విషాహారం తిని ఇలా ఫుడ్ పాయిజన్ చేసి చనిపోతూ ఉన్నారు. ఇలా ఫీజు రియంబర్స్మెంట్ లేక, అంబేద్కర్ స్కాలర్షిప్ రాక విదేశాల్లో నానా తట్టున పడుతున్నారు. అవన్నీ పక్కన పెట్టి రైజింగ్ 2540 అనే పేరు మీద ఇలా 1,00,000 కోట్లతో ఒప్పందం చేసుకుంటామని చెప్పిన ఇలా రేవంత్ రెడ్డి ఇలా 18,000 కోట్లు తప్ప నా దగ్గర రూపాయి లేదు, నన్ను కోసుకొని తింటారా, పోగులు వేసుకుంటారా, ఢిల్లీకి పోతే దొంగలాగా చూస్తున్నారు, చెప్పులు ఎత్తుకుపోయేలాగా నన్ను చూస్తున్నారని చెప్పిన రేవంత్ రెడ్డి ఇలా ప్రజా సంక్షేమాన్ని అమలుపరచడంలో కానీ, వాగ్దానాలని అమలుపరచడంలో కానీ పూర్తిగా విఫలమైన 2 సంవత్సరాలు అనేది ఇలా బీఆర్ఎస్ పార్టీగా మేము చెప్తా ఉన్నాము. అంటే ఇప్పుడు గోబిల్ సమ్మిట్ కూడా ఇక్కడ నిర్వహించడం అనేది జరుగుతుంది. మరి దాన్ని ఎట్లా చూస్తారు మీరు? మీకు ఆహ్వానం ఉందా? మా పార్టీకి ఆయన ఆహ్వానం ఇచ్చినా మేము పోవడానికి సిద్ధంగా లేము. ఎందుకనంటే గ్లోబల్ సమ్మిట్ పేరుతోని ఏదో గ్రాఫిక్ నాకు ఒక జ్ఞాపకం ఉన్నది. నేను విద్యార్థి దశ నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు కూడా 99లో గెలిచిన తర్వాత 99లో మళ్ళీ అధికారంలో వచ్చిన తర్వాత విజన్ 2020 అని పెట్టిండు. చంద్రబాబు నాయుడు గారు విజన్ 2020 పెట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గ్రాఫిక్స్ చూస్తే స్వర్ణాంధ్రప్రదేశ్ ఇట్లా అవుతుంది కదా అని మేము కూడా భ్రమలు పడ్డాం. కానీ 2004లోనే చంద్రబాబు నాయుడు గారిని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజల ఇంటికి పంపించేసారు. ఈయన ఈ 2047 అంటున్నారు కదా, రేపు 27కే ఈయన ఇంటికి సాగనంపే రోజులు దగ్గర వచ్చినాయి. అవి కేవలం గ్రాఫిక్లో చూడటం కోసం, లేకపోతే ఆయన ఆడే ఫుట్బాల్ కోసం, లేకపోతే ప్రపంచ దేశాల నుంచి ఫలానా వాళ్ళని తీసుకొస్తున్నామని చెప్పి, లేకపోతే భారతీయ జనతా పార్టీకి అత్యంత దగ్గర కావడం కోసం వందే భారత్ పేరుతోని, భారత్ ఫ్యూచర్ సిటీ అనే పేరుతోని మరొకసారి ప్రధానమంత్రి దగ్గర కావడానికి చేసే జిమ్మిక్కులో ఒక భాగమే రైజింగ్ తప్ప వేరేదేమీ లేదు. ఇక్కడ ఈ రాష్ట్రంలో కూడా గిరిజనులకు అనేక హామీలు ఇవ్వడం అనేది జరిగింది. పోడు భూముల పట్టలు గిడిస్తామని చెప్పారు. మరి అది ఎంతవరకు ఇంప్లిమెంట్ చేసింది కాంగ్రెస్ సర్కార్? మరి గిరిజనుల పైన అనేక కేసులు కూడా పెట్టడానికి ముందుకు వస్తుంది. ఎందుకు గిరిజనులు అంటే ఎందుకు టార్గెట్ అయింది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి? నేను గతంలో కూడా ఒక వ్యాసం కూడా రాశాను. తెలంగాణలో 10% ఉన్న గిరిజనులలో మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారు మా జాతికి ఒక చందులాల్ గారిని మంత్రి చేసిండు. రాజశేఖర రెడ్డి గారు రేడియో నాయకుని మంత్రిని చేసిండు. కేసీఆర్ గారు చందులాల్ గారిని, సత్యవతి రాథన్ గారిని మంత్రి చేసిండు. కానీ చంద్రబాబు నాయుడు గారు 9 ఏళ్ల పాలనలో ఒక్కసారి కూడా లమడాయన మంత్రి కాలేదు, గమనించాలి. అట్లే రేవంత్ రెడ్డి గారి పాలనలో కూడా బంజారా కమ్యూనిటీ నుంచి మంత్రి పదవి ఇవ్వలేదు. బంజారా జాతి అంటే రేవంత్ రెడ్డి గారికి గిట్టదు. వాళ్ళ ఓట్లతోని అధికారాలకు వచ్చిన రేవంత్ రెడ్డి బంజారాలకు ఆదివాసులకు మధ్య తగాద పెట్టి మేమిచ్చిన, కేసీఆర్ గారు ఇచ్చిన 4 లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలు ఇస్తే కనీసమైన రైతు బంధు కూడా ఇవ్వని పరిస్థితి ఇలా చూస్తూ ఉన్నాం. ఇలా ఏజెన్సీ ప్రాంతాలకు, మైదాన ప్రాంత గిరిజనులకు మధ్య రిజర్వేషన్లలో చిచ్చు పెట్టి సుప్రీంకోర్టు దాకా ఆయన డబ్బులు ఇచ్చి పంపించి మా జాతీయుల మధ్య అనైక్యతను ఏర్పాటు చేసి పబ్బం గడుపుకొని బంజారాలకు నెంబర్ 1 ద్రోహిగా మిగిలిన ఏకైక ముద్ర ఎవడంటే ఆయన రేవంత్ రెడ్డి మాత్రమే. మరి ఇప్పుడు ఎట్లా చూడొచ్చు? మరి నా రేవంత్ రెడ్డి పరిపాలన తీరును ఏ విధంగా చూడొచ్చు? స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పంచాయతీ ఎన్నికలు మాత్రం వచ్చేసినాయి. అంటే పంచాయతీ ఎన్నికలు రేపు మాపు కూడా ఎలక్షన్ జరగబోతుంది. ఎగిరేది కాంగ్రెస్ జెండానే అని చెప్పేసి కూడా కొంతమందిని ఇనామా సర్పంచ్లు కూడా చేయడం అనేది జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ అధికార పార్టీ ఉన్నా స్థానిక పరిస్థితులను బట్టి రాబోయే
ఏదైనా పనులు చేసుకోవాలనే ఉద్దేశంతో కుటుంబాల వారీగా కులాల వారీగా రిజర్వేషన్ల వారీగా అది ఒక పార్టీకి సంబంధించిన ఎన్నికలు కాదు కాబట్టి ఆ రకంగా కొన్ని ఏకగ్రీవం రావడం సహజంగా జరిగే పరిణామం. అయినా బీఆర్ఎస్ పార్టీ స్థానిక సమస్యల్లో తీవ్రంగా పోరాటం చేస్తుంది. మంచి రిజల్ట్ వస్తుంది. తప్పకుండా రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్తాం. ఓకే, రైట్. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి సర్కార్ చేసింది ఏం లేదు, కావాలనే బీజేపీకి దగ్గర కావడానికి కొన్ని మెప్పుల కోసం ఇక్కడ ఆట పోటీలు కావచ్చు, లేకుంటే గోబుల్ సమేటానికి ఏదో పెట్టడం అనేది జరుగుతుంది అని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. ముఖ్యంగా ఆదివాసీ గిరిజనులకు మాత్రము ఎనలేని పోరాటం చేసే విధంగా పగలు పెంచే విధంగా సుప్రీంకోర్టు దాకా పోయే విధంగా కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి స్విచ్ పెట్టి కూర్చున్నాడు. కాబట్టి ఇప్పటికీ బంజారాలకు మంత్రి లేదు, కేవలం ఆదివాసులనే మంత్రి ఇవ్వడం అనేది జరిగింది. ఇక ఏ ప్రేడ్లో కూడా ఇంతమంది ముఖ్యమంత్రులను చూసినాం కూడా ఒక చంద్రబాబు నాయుడు మాత్రం వాళ్ళ గురువు ఏ విధంగా చేసిండో ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా అదే విధంగా చేస్తున్నాడు. ఈ అడుగడుగున లంబడీలను అడ్డుపట్టే విధంగానే రేవంత్ రెడ్డి పాలన నడుస్తుంది అని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు కూడా పొడుబుళ్ళ పట్టలు ఇవ్వలేదు, అధికారంలో రాగానే ఇస్తున్న ఈ కాంగ్రెస్ పార్టీ మాట తప్పింది అని చెప్పేసి ఆయన ఆరోపించడం అనేది జరిగింది. కెమెరా పర్సన్ రఘుతో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.